ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ కూడాను స్టోరీ బుక్ కాస్ట్యూమ్ చూపించబోతున్నాను క్రాఫ్ట్. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం 2 బిగ్ సైజ్ కార్డ్బోర్డ్స్ అలాగే 2 స్మాల్ సైజ్ కార్డ్బోర్డ్స్ తీసుకోవాలి. మీకు చూపించిన విధంగా సైజెస్ అన్నమాట. దానికి నేను ఇలాగా స్కేల్తోని బెండ్ చేసుకున్నాను. 4 పీసెస్ని కూడాను 2 సైడ్స్ ఇలా బెండ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా బెండ్ చేసుకున్న తర్వాత వీటిని మనం గ్లూతోని స్టిక్ చేసుకోవాలన్నమాట. అది మీకు చూపిస్తాను. ఈ విధంగా 4 పీసెస్ని కూడాను బెండ్ చేసుకొని ఇలాగా ఒక సైడ్స్కి ఇలాగా మనం ఒక బాక్స్ టైప్లోని గ్లూతోని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగాను వన్ సైడ్ ఇలాగా మనం కొంచెం బెండ్ చేసి స్టిక్ చేసామంటే మనకి బుక్ షేప్ అనేది వస్తుంది. తర్వాత దీనికి నేను పింక్ కలర్ చార్ట్ పేపర్ని స్టిక్ చేశాను. అలాగే కొంచెం బెండ్ చేసాం కదా, ఆ సైడ్ బ్లాక్ కలర్ షీట్ అలాగే ఇంకొక సైడ్ వైట్ కలర్ షీట్ని స్టిక్ చేశాను. మీకు చూపించిన విధంగా ఇలా స్టిక్ చేశాక మనకి బుక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లోపల అవుట్పుట్ కోసం లోపల ఫస్ట్ పేజీ అన్నమాట, స్టోరీలో బుక్ ఉన్న ఫస్ట్ పేజీని ఇలా డ్రా చేశాను. తర్వాత స్టోరీ కూడా కొంచెం రాశాను అనమాట. అలాగే ఇప్పుడు మనకి బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ అన్నమాట, మెయిన్ పేపర్ని కూడాను ఇలా ఈ విధంగా ఇంకో కార్డ్బోర్డ్స్ తీసుకొని సేమ్ సైజ్లోని దానికి పింక్ కలర్ చార్ట్ పేపరు అలాగే బ్యాక్ సైడ్ వైట్ కలర్ చార్ట్ పేపర్ అంటించి ఇలా డ్రా చేశాను. సిండ్రిల్లా బుక్ అని చెప్పేసి దాన్ని కలరింగ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. దీని కూడాను స్కేల్తోని ఈ సైడ్లోని కొంచెం బెండ్ చేసుకుంటే మనకి పేజ్ అనేది ఓపెన్ అయ్యే టైప్లోని నేను రెడీ చేశాను అన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టేసి గ్లూతోని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు చూపించిన విధంగా స్టిక్ చేసుకుంటే మనకి బుక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది టోటల్ అవుట్పుట్ అనమాట. ఫైనల్గా బుక్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్. పైన ఇలాగా ఎలాస్టిక్ హ్యాండ్స్ని ప్రిపేర్ చేశాను. లాస్ట్లీ సిండ్రిల్లా రెడీ.